తిరుపతి పర్యటన అడ్డుకుంటున్నారు. నన్నే అడ్డుకుంటే దళితుల పరిస్థితి ఏంది అని అడుగుతున్నావు. ఎప్పుడు యాదికి వచ్చారన్న దళితులు? ఎప్పుడు యాదికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు? ఏమైంది దళితులకి? తిరుమలకు వచ్చి ఎవరన్నా దళితులను అడ్డుకున్నారా? సో నీ స్వప్రయోజనాల కోసం హిందూ సమాజంలో మళ్ళీ కులాల పేరిట పంచాయతీ పెట్టొద్దని మీరేదో అన్నారు కదా, మేమే హిందువులమని చెప్పుకుంటారు. హిందూ టార్చ్ బేరర్స్ అయిన బీజేపీ నాయకులను అడుగుతున్నా అన్నాడు. అందుకని నేను స్పందించాల్సి వస్తుంది. ఆయన మా పార్టీ పేరు తీసుకోకుంటే మేము స్పందించకపోతుంటే. సో దిస్ ఈజ్ నాట్ రిటన్ బై బీజేపీ, దిస్ ఈజ్ నాట్ రిటన్ బై చంద్రబాబు నాయుడు గారు, దిస్ ఈజ్ నాట్ రిటన్ బై జగన్మోహన్ రెడ్డి గారు. దిస్ ఈజ్ ఎ డిక్లరేషన్ విచ్ ఈజ్ ప్రిపేర్డ్ బై టీటీడీ. మీ నాయన గారు ముఖ్యమంత్రి అయ్యకంటే ముందు నుంచి ఉన్నటువంటి నిబంధన ఇది. దీనికి బీజేపీకి హిందూ టార్చ్ బేరర్స్ కి ఏం సంబంధం? బరాబరి హిందూ మతం ఏం చెప్తుందో ప్రపంచమంతా తెలుసు. అందరినీ గౌరవించేటువంటి సంస్కారం ఉన్నటువంటి పార్టీ హిందూ ధర్మంలోనే ఉంది. దాంట్లో తప్పు జరిగినప్పుడు ప్రశ్నించడం కూడా మా ధర్మంగా మేము భావిస్తాం. అందుకనే ప్రశ్నిస్తా అన్నాం తప్ప ఇంకొక రకంగా లేదు. మీరు వస్తా అంటే స్వాగతిస్తాం, కానీ డిక్లరేషన్ మాత్రం సంతకం పెట్టాలి. మీకు డిక్లరేషన్ మీద సంతకం పెట్టేందుకు మనసొప్పగా మీరు మాట మారుస్తున్నారు తప్ప మీ రాకని మేమెవరం అడ్డుకో. యూ సైన్ ద డిక్లరేషన్ అండ్ ప్లీజ్ కమ్ టు ద టెంపుల్. This is our sincere appeal to Honorable ex-Chief Minister of Andhra Pradesh, Mr. Y.S. Jaganmohan Reddy garu. Thank you. అన్న మూడు విభిన్న పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు నిన్న ఒకే వేదిక మీద ఉన్నాం దుబ్బాకలో. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్. గతంలో బీఆర్ఎస్ పార్టీ నేను దుబ్బాక శాసనసభ్యునిగా ప్రతిపక్ష శాసనసభ్యునిగా ఉన్నప్పుడు నా పట్ల ఏ రకమైనటువంటి ప్రవర్తనలైతే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబించిందో, నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్ష అని ఈ రోజు అధికారంలో ఉన్న వాళ్ళు కూడా ప్రతిపక్షం ఉన్న వాళ్ళకి అదే పని చేసి చూపెడుతుంది. సో మీరేదో చేసి అధికారంలో ఉన్నప్పుడు మీరు అవే పనులు చేసి ఇలాంటి అధికారంలో ఉన్న వాళ్ళు అదే పనులు చేస్తున్నారని బాధపడితే అది మీ విఘ్నత ఎక్కువ చేస్తారు. అక్కడేం గలాట లేదు. అక్కడ మూడు పార్టీలు ఎవరికి వారు తమ నాయకులకి జయగొట్టుకున్నారు తప్ప గలాట ఏం జరిగిందని నా దృష్టికి అయితే రాలేదు. ఎంపీ గారు బీజేపీలో స్పష్టమైనటువంటి వైఖరి లేదని దాని మీద ఎన్నో క్లారిటీ రాలేదు. హైడ్రాని రాష్ట్రం మొత్తం అమలు చేయాలని డిమాండ్ ఏమైనా 200 చూస్తుంది. గతంలో చేసినటువంటి మాట వాస్తవం. ఆ మాటకు రఘునందన్ రావు కట్టుబడినటువంటి మాట కూడా వాస్తవం. కానీ మా పార్టీ తీసుకునేటువంటి నిర్ణయం ఏమన్నా నా నిర్ణయానికి భిన్నంగా ఉంటే మా పార్టీ నిర్ణయమే మా అందరి నిర్ణయంగా మేము తుమ్చే తప్పకుండా పాటిస్తాం. It was the early days, early opinion when somebody like you asked me, హైడ్రా మంచిదా కాదా అంటే ఒక సైన్స్ టీచర్ గా చెరువులు, కుంటలు, నాలాలని పరిరక్షించమని ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది కాబట్టి సుప్రీంకోర్టు చెప్పింది చేస్తే నేను వెల్కమ్ చేస్తా అని చెప్పిన. నేను ఒక టీచర్ గా, ఒక వకీల్ గా, ఒక రాజకీయ నాయకునిగా జనం స్పందన అని చెప్పిన. ఇఫ్ మై పార్టీ టేక్స్ ఏ డిసిషన్, ఐ విల్ ఒబే మై పార్టీస్ డిసిషన్ అదే కార్యక్రమం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.